రష్మిక అడుగు పెడితే 1000 కోట్లు రావాల్సిందే. నేషనల్ క్రష్ రష్మిక బ్లాక్ బస్టర్ సినిమాలు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. వరుసన విజయాలతో బాలీవుడ్ లో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. రష్మిక నటించిన పుష్ప 2 కలిపి 2000 కోట్లు వసూలు రాబట్టాయి. అలాగే రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాలో నటించి కష్టాల్లో ఉన్న బాలీవుడ్ సుమారు 1000 కోట్లు సినిమా అందించారు. ఇప్పుడు విఖిల్ కౌశల్ డావాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. రష్మిక బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. రష్మిక మందన్ కర్ణాటకలో కొడుగు జిల్లాలో విర్జన్పేట్ లో ఏప్రిల్ 5న 1996 లో జన్మించారు. రష్మిక కురన్ పబ్లిక్ స్కూల్ చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక ఎంఎస్ రామాయం కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యం బ్యాచిలర్ డిగ్రీని పొందారు. రష్మిక మందన్ బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఫర్ 2024 జాబితాలో చోటు సంపాదించుకుంది. రష్మిక సినిమాలోకి రాకముందు పలు యాడ్స్ లో నటించింది. రష్మిక 2012లో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ అండ్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ సొంతం చేసుకుంది. రష్మిక టాలీవుడ్ లో చలో మూవీతో ఎంట్రీ అయ్యారు. చలో మూవీతో హిట్ కొట్టి తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు రష్మిక మందన్. ఆ తర్వాత సెకండ్ మూవీ గీతా గోవిందం మూవీతో మరో సూపర్ హిట్ కొట్టింది. మహేష్ బాబు, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వచ్చిన సర్లర్ నీకెవరు మూవీతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రష్మిక. సుకుమార్ డైరెక్షన్ హీరో అల్లు అర్జున్ పుష్ప మూవీలో యాక్ట్ చేసి నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకుంది రష్మిక మందన్. యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ తో యాక్ట్ చేసి బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది రష్మిక మందన్. ఆ తర్వాత పుష్ప ది రైజ్ చావన్ మూవీలో యాక్ట్ చేసి వరల్డ్ వైజ్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఇండియాలో మోస్ట్ బిజియెస్ట్ యాక్టర్ గా రష్మిక మందన్ ఉన్నారు. రష్మిక మందన్ ఒక మూవీకి 4 నుంచి 10 కోట్లు తీసుకుంటారని సమాచారం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.